మహిళల దినోత్సవం అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి మేడం? ఉమెన్ ఎంపవర్మెంట్. మీకు మేడం? కాన్ఫిడెన్స్ అండ్ ఉమెన్ అంటే లైక్ కరేజ్. మేడం ఇది మహిళల దినోత్సవం రోజు ఎక్కువ పర్పుల్ కలర్ అనేది కనిపిస్తుంది, మహిళలు వాడతారు. సో దేనికోసం అంటారు? అది జస్టిస్, ఉమెన్స్ జస్టిస్, డిగ్నిటీ, జెండర్ ఈక్వాలిటీ, ఉమెన్స్ మీద ఇప్పుడు జరుగుతున్న వాటి ప్రజెంట్ సిచ్యువేషన్స్లో లైక్ మనం చాలా చూస్తున్నాం సిచ్యువేషన్స్ ఉమెన్స్ మీద జరిగేవి. సో దానికి రిసెంబుల్గా సో జెండర్ ఈక్వాలిటీ, జస్టిస్, డిగ్నిటీ ఎలా సొసైటీలో ఉమెన్స్ మీద. మేడం అలాగే ఇప్పుడు మహిళగా పుట్టినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే కొన్ని సిచ్యువేషన్స్ బట్టి బట్ ఐఎమ్ హ్యాపీ. మీరు మేడం? ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా ఉమెన్ కాబట్టి. మీరు మేడం? ఫీలింగ్ ప్రౌడ్ ఓన్లీ. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని ఇప్పుడు జరుగుతున్న వాటి ఇప్పుడు చాలా ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి కొన్ని ఓకే, బట్ ఫీలింగ్ ప్రౌడ్ ఓన్లీ. ఇప్పుడు మహిళగా మీరు సొసైటీలో ఎలా బ్రతకాలనుకుంటున్నారు? ఇండిపెండెంట్, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. నీ స్టాండ్ నువ్వు తీసుకోవాలి. ఒకళ్ళు భయపడడం అలాంటివి ఏమి ఉండకూడదు. అది ఫస్ట్. సో బీయింగ్ ఇండిపెండెంట్, నీ ఏదన్నా గట్గా ఫీల్ అయితే చేయాలి. అది మీరేమైనా చెప్పాలనుకుంటారు? సేమ్ ఇండిపెండెంట్ అండ్ కాన్ఫిడెన్స్. మీరే మేడం? కరేజ్ ఉండాలి, దేన్నైనా ఎదుర్కోగలగాలి. మెన్తో పాటు ఉమెన్ కూడా ఈక్వాలిటీ అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఈ ఉమెన్ డే స్పెషల్గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్పాలనుకుంటారు బాయ్స్కి? ఏ ఉమెన్ అయినా తక్కువ అంచనా వేయకూడదు. ప్రతి ఉమెన్లో ఒక హిడెన్ టాలెంట్ అంటూ ఉంటుంది. అది మెన్స్ గుర్తిస్తే బాగుంటుంది. వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ వెనకాల ఉంటే ఉమెన్ కూడా సక్సెస్ అవుతారు. మీరేమి చెప్పాలనుకుంటారు? సేమ్ ఎంకరేజ్మెంట్ ఉంటే చాలు, పేరెంట్స్ నుంచి అండ్ ఫ్యామిలీ ఎవ్రీబడి. మీరే మేడం? బీ కాన్ఫిడెంట్, స్టాండ్ ఆన్ యువర్ పాయింట్, వాట్ యు ఆర్ థింకింగ్ అండ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. సో హ్యాపీ ఉమెన్స్ డే. మేడం లాస్ట్గా ఇప్పుడు గర్ల్స్కి ఉమెన్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? అది వాళ్ళు ఇప్పుడు ఏ సిచ్యువేషన్ వచ్చినా వాళ్ళ స్టాండ్ వాళ్ళు తీసుకోవాలి. అఫ్ కోర్స్ మెన్ అనేవాళ్ళు మేబీ ఉమెన్లో కొంచెం మంది అయినా సరే వెనక్కి లాగుతూ ఉంటారు. బట్ మనం తగ్గకుండా మన పాయింట్ని కానీ మన పర్సెప్షన్ని కానీ బయట పెట్టాలి, లేకపోతే ఎవరికి అర్థం కాదు. ఎవ్రీ ఉమెన్ నీడ్ టు టేక్ స్టాండ్ ఆఫ్ హర్ ఓన్. మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా అంటే అబ్బాయి లైఫ్ బాగుంది, సో ఉమెన్ లైఫ్ ఈ విధంగా ఉందని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? యాక్చువల్లీ నాకున్న ఫ్యామిలీ కానీ నాకున్న దాంతో ఎప్పుడూ నా ఫ్యామిలీ నన్ను ప్రోత్సహించింది. సో నాకు అలాంటి ఫీలింగ్ ఏం లేదు. అలాగే ప్రతి ఫ్యామిలీ కూడా ఉమెన్ని మరీ ఆడదానిగా కాకుండా కొంచెం వాళ్ళు కూడా అన్నీ చేయగలరు అని చెప్పి నమ్మకంతో ఉంటే ప్రతి ఫ్యామిలీలో అమ్మాయి చాలా హ్యాపీగా ఉంటుంది. చెప్పుకోలేనివి కూడా ఫ్రీగా చెప్పుకుంటారు. మేడం ఇది ఉమెన్స్ డే పెట్టాల్సిన రూల్ ఉందా మేడం? కంపల్సరీ ఉండాలంటారా ఉమెన్స్ డే? డెఫినెట్గా. మిగతా రోజులు గుర్తించట్లేదు మిమ్మల్ని? అలా అని కాదు, ఇప్పుడు మనం మదర్స్ డే, ఫాదర్స్ డే కూడా చేసుకుంటాం. ఆ ఒక్క రోజే మనం ఏమీ స్పెషల్గా గుర్తించాం కదా. సో అది లైక్ ఇప్పుడు ఉమెన్ ఏంటంటే ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్స్ కానీ ఆఫీస్లో వర్క్స్ కానీ ప్రతిదీ బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు ఎవ్రీథింగ్. సో అట్లీస్ట్ ఒక కైండ్ ఆఫ్ గుర్తింపు ఒక డే అట్లా లైక్ చెప్తే మేము కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాం కదా. సో లైక్ మాకు కూడా ఓకే అనిపిస్తుంది కదా, కొంచెం ఎంకరేజ్మెంట్ కదా. సో మేడం ఇది బాయ్స్ మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏమన్నా ఉందా గర్ల్స్ నుంచి? బాయ్స్ గర్ల్స్ నుంచి ఉమెన్స్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. పేషెన్సీ, నేనైతే అది కరెక్ట్. పేషెన్స్, ఏదైనా సిచ్యువేషన్ని హ్యాండిల్ ఫస్ట్ థింక్. మెన్ అనేవాళ్ళు ఫస్ట్ థింక్ చేయరు, ఏదైనా వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేసేస్తారు. సో ఫస్ట్ థింక్, సిచ్యువేషన్ ఏదైనా అది ఏదైనా ఒక హ్యాపీ కానీ సాడ్ కానీ ఫస్ట్ థింక్ చేసి అప్పుడు ఉమెన్ అనేవాళ్ళు అదే థింక్ చేస్తారు. అది ఏంటి అని ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపించరు. థింక్ చేసి నువ్వు నెక్స్ట్ తీసుకునే స్టెప్ చేయాలి. అది ఉమెన్ నుంచి నేర్చుకోవాలి. ఈవెన్ అది రాంగ్ అయినా రైట్ అయినా వాట్ ఆర్ ద డెసిజన్ దే నీడ్ టు థింక్ ఫస్ట్ అండ్ దెన్ టేక్. మేడం మీ స్ట్రెంత్ ఏంటి అంటే ఏం చెప్తారు మేడం? స్ట్రెంగ్త్ యాక్సెప్ట్ చేయడం, అది ఏదో ఒకటి లైక్ అది ఈవెన్ వాట్ ఎవర్ లైక్ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయడం. అది నీకు మైండ్ అయినా చెడైనా యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే మనం మూవింగ్ ఫార్వర్డ్ ముందుకు వెళ్ళాలి కదా లైఫ్లో. అలా ఉండిపోతే అక్కడే ఆగం. సో యాక్సెప్ట్ వాట్ ఎవర్ దట్ సిచ్యువేషన్ ఈస్ యాక్సెప్ట్, అంతే. మీ స్ట్రెంత్ అంటే ఏం చెప్తారు మేడం మీరు? నేను కూడా అంతే, ఏదైనా సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అవుతాను అండ్ కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ. సో ఓకే. మీరు మేడం?
నేనైతే ఎమోషనల్లీ స్ట్రాంగ్ అండ్ అంతేకాకుండా ప్రతి అమ్మాయికి ఫస్ట్ వచ్చేది ఎమోషన్. ఆ ఎమోషన్ని మెన్ కానీ ఫ్యామిలీని కానీ అర్థం చేసుకోకపోతే ఉమెన్ అనేది ఎవ్వరికీ అర్థం కాదు. అనగానే గుర్తొచ్చేదే ఎమోషన్. ఆ ఎమోషన్ అనేది ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే వాళ్ళు ఇటువైపు నెగిటివ్ వైపు పాజిటివ్ వైపు రెండు వైపులా ఆలోచిస్తారు. మెన్ జస్ట్ గో ఆన్ ద ఫ్లో అనేలా ఉంటారు. సో ఉమెన్కి ఫస్ట్ అనేది ఎమోషనల్ సపోర్ట్ అనేది ఉండాలి మెయిన్. అది వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటే దే కెన్ లీడ్ ఎవ్రీథింగ్. మేడం ఇప్పుడు బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఈక్వల్ అనేసి అంటారు కదా, సో ఇద్దరు ఈక్వల్ అంటారా మీ ఒపీనియన్? అఫ్ కోర్స్ ఇద్దరు ఈక్వలే. ఇప్పుడు అప్పట్లో ఉమెన్ని తక్కువ చేసేవారు, ఇప్పట్లో మెన్ వంట చేస్తున్నారని చెప్పి గ్రేట్ చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఉమెన్ కూడా అవన్నీ చేస్తుంది కదా, మరి ఆ మెన్ కూడా అవన్నీ చేస్తున్నప్పుడు ఇద్దరు ఈక్వలే. మరి జెండర్ ఈక్వాలిటీ మరి ఇంకెక్కడ తీసుకుని రాకూడదు. మెన్ ఇప్పుడు వంట చేస్తున్నారంటే మరి అప్పట్లో ఉమెన్ వంట గట్ట ఏం చేయలేదా? సో మెన్ అండ్ ఉమెన్ బోత్ ఆర్ ఈక్వల్. మేడం ఏమైనా చెప్పాలనుకుంటారా మేడం లాస్ట్గా ఫైనల్గా ఉమెన్స్ డే స్పెషల్గా? హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. ఎవ్రీ గర్ల్ నీడ్ టు బి స్టే స్ట్రాంగ్. చాలా గర్వంగా చెప్పుకుంటున్నా ఉమెన్ అని. సో స్టే పాజిటివ్. మేడం ఇప్పుడు ఉమెన్స్ అందరికీ ఒక ధైర్యం ఇచ్చే మాట చెప్పమంటే ఏం చెప్తారు? ఒకటేసారి చెప్పండి ముగ్గురు. ఇప్పుడు ఏదైతే మనకి ఇండిపెండెన్స్ నైట్ టైం వెళ్ళాలి అన్నారో ఇంకా అది రాలేదు. అది వస్తే ఇంకా ఉమెన్ చాలా హ్యాపీగా ఫ్రీగా సొసైటీలో తిరుగుతుందేమో చూడాలి. రియల్ ఉమెన్స్ డే. ఉమెన్స్ డే ఇప్పటికే మేము మా తమ్ముళ్ళనో మా ఫ్రెండ్స్ వస్తున్నాం. లైక్ ఫిలింకి రావాలన్నా లేకపోతే నైట్ బయటకు వెళ్ళాలన్నా చార్మినార్ కానీ లైక్ ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ ఎర్లీ మార్నింగ్ 4 o'clock 5 o'clock వెళ్ళాలన్నా కానీ ఎవరినో ఒకళ్ళు ఉండాలి. ఈవెన్ ఫ్యామిలీ కూడా అదే ఉంటుంది, మీరు సింగిల్గా వెళ్ళొద్దు, ఎవరో ఒకళ్ళు మెన్ అది ఫ్యామిలీ అనేది మెన్కి చెప్పాలి. ఎవరు వెళ్ళినా సరే మీరు అంటే ఎక్కిరించడం కానీ అట్లా టీస్ చేయడం కానీ చేయకుండా వాళ్ళు నేర్పించి ఉండుంటే ఈ పాటికి ఇలాగా ఉమెన్ ఫేస్ చేసేది కాదు. ఇప్పుడు సొసైటీలో వచ్చేసి చాలా అత్యాచారాలు ఇలా జరుగుతున్నాయి కదా, సో దానికి మీరు మామూలుగా బాయ్స్కి ఏం చెప్పాలనుకుంటారు? ఇలా జరగకుండా ఉండాలంటే వాళ్ళకి ఎట్లాంటి చెప్పాలనుకుంటారు? రిక్వెస్ట్ అయిపోయి చెప్పేదేమి ఉండదు. రిక్వెస్ట్ లాగా అని రిక్వెస్ట్ ఏం కాదు. ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో మదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ ఉంటారు. వాళ్ళని టీచ్ చేసేటప్పుడు వాళ్ళని నేర్పించేటప్పుడు వాళ్ళ మమ్మీ కానీ చెల్లి కానీ గుర్తిస్తే ఎవరు చేయరు. అది రావాలి ఫస్ట్, అది వాళ్ళు థింక్ చేసుకుని చూడాలి. ఒకటి మేము చెప్పేదేముండదు, అది వాళ్ళ మైండ్లో ఉండాలి. ఇప్పుడు అదే మా ఇంటికి వచ్చేస్తే మా చెల్లిని అలా అన్నావా లేకపోతే మా అక్కని అలా అన్నావా అని 4 మాటలు అంటారు. ఒకళ్ళు అనే ముందు వాళ్ళకు అన్నో చెల్లి ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎట్లా ఫీల్ అవుతారో ప్రతి అబ్బాయికి అర్థమైతే ఎవరు అట్లా అన్నారు. మేడం మామూలుగా ఏమంటారు అంటే గర్ల్స్ అలాంటి డ్రెస్సులు వేయడం వల్ల ఇట్లా జరుగుతున్నాయి అంటారు కదా, దాని గురించి ఇప్పుడు మరి దృష్టి బట్టి ఉంటుంది. ఇప్పుడు అబ్బాయిలు షార్ట్స్ వేస్తున్నారని మీరు షార్ట్స్ వేయొద్దు మాకు ఫీలింగ్స్ వస్తున్నాయని మేము చెప్పలేము కదా. అలాగే అమ్మాయిలు కూడా మీరు షార్ట్ డ్రెస్ వేయద్దు మాకు ఫీలింగ్స్ వస్తున్నాయంటే అది కరెక్ట్ కాదు. వాళ్ళు బనీన్ వేసుకొని కింద బాక్సులు వేసుకొని వస్తే అమ్మాయిలు ఏం అల్లైనప్పుడు అమ్మాయిలు అలా వేసుకొచ్చినప్పుడు అబ్బాయిలు కూడా అనకూడదు. మరి ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ ఏమైంది? మరి ఏదైనా ఒకరి గురించి ఎందుకులే, మనం చూసుకొని ఫస్ట్ ఉంటే తర్వాత ఆపోజిట్ వాళ్ళ గురించి మాట్లాడితే కనుక దెన్ డెఫినెట్లీ ఇలాంటివి అయితే రావు. ఫస్ట్ ఆ పర్సన్ తను చూసుకొని ఓకే అనుకుంటే ఆ తర్వాత ఆపోజిట్ పర్సన్ దగ్గరికి వరకు వెళ్ళేస్తే అసలు ఈ డైలాగ్స్ కానీ లైక్ అది చూడడం కానీ ఏదో వరకు రాదు. ఎందుకంటే ఫస్ట్ తను చూసుకున్నాడంటే అక్కడే ఆగిపోతాడు కదా, వేరే వాళ్ళకి చేయి చూపలేడు కదా. అంటే మీరు ఇందాక బాయ్స్ అండ్ గర్ల్స్ ఈక్వల్ అన్నారు కదా, ఉమెన్స్ అండ్ మెన్. సో ఈక్వల్ ఉన్నప్పుడు ఉమెన్స్ డే పెట్టాలంటారా? ఉమెన్స్ డే అనేది ఉండాలి అంటారా? సేమ్ ఉమెన్స్ రికగ్నైజేషన్ అంటూ ఉండాలి. ఓకే, ఒక డైలీ ఏం కాదు, ఒక డే అంటూ అంటే సొసైటీలో ఈవెన్ లైక్ హౌస్ హోల్డ్ వర్క్ చేసుకుని చాలామంది ఉమెన్ కొంతమంది వాళ్ళ డ్రీమ్స్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోకుండా ఈవెన్ ఒక ఫ్యామిలీ కోసము ఒక రెస్పాన్సిబిలిటీ కోసము వాళ్ళు ఒక దానికి స్టిక్ అయ్యి ఉండిపోతారు. సో దానికి ఒక రికగ్నైజేషన్ అంటూ ఒక డే అంటూ ఉండాలి. ప్రతి డే మాకు వద్దు ఆ రికగ్నైజేషన్. ఈవెన్ ఒక 1 day అది ఉంటే కొంచెం హ్యాపీ, ఓకే నా డ్రీమ్స్ నేను ఫుల్ఫిల్ చేసుకోలేదు, సో ఇలా అయినా ఓకే దే ఆర్ రికగ్నైజింగ్ మీ, ఒక 1 day మాకంటూ ఒకటి పెట్టారు అన్న ఇది ఉంటుంది. ఎట్లాంటి రికగ్నైజేషన్ మేడం? ఎట్లాంటి రికగ్నైజేషన్ అంటే లైక్ డిస్కరేజ్ చేయకుండా ఒక ఎంకరేజ్మెంట్ లాగా, ఓకే దే ఆర్ డూయింగ్ సంథింగ్, వాళ్ళు అనుకున్నది వాళ్ళు ఇలా ఉండిపోయారు, అది తప్పు అంటే వాళ్ళు డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వలేదు, ఒక బ్యాక్ స్టెప్ చేశారు, అలా వాళ్ళకి ఒక రెస్పెక్ట్ అనేది వాళ్ళు కోరుకుంటారు. సో అలా ఓకే ఒక హ్యాపీ ఫీల్ ఆ రోజు విష్ చేస్తారు, ఒక చిన్న ప్రెజెంట్ ఆర్ సంథింగ్, అది వాళ్ళు ఒక హ్యాపీ ఫీల్ చేస్తుంది అంతే. థ్యాంక్ యూ మ్యామ్. హ్యాపీ ఉమెన్స్ డే.